జరిగినటువంటి పర్సనల్ ఇష్యూ గురించి స్పందించడానికి రాజకీయాల్లోకి వచ్చారా? మరి జత్వాన్ కేసు విషయం గురించి ఎందుకండి సార్? నేనున్నా, శర్మిల గారి విషయం గురించి నేనున్నా, నువ్వెవడు ఉండడానికి? నువ్వెవడు అంటున్నాను నేను. ఈ రోజు నువ్వు స్పందించలేని వాడివి, ఆ రోజు నువ్వు నేనున్నానని ఎందుకన్నా? మర్యాద పెట్టుకుని మాట్లాడండి. ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎవడు అంటే మేము కూడా జగన్మోహన్ సీఎం అయితే ఎవరికి ఎక్కువ? నీకెక్కువేమో, మాకెక్కువ కాదు. మాకెక్కువ కాదు డిప్యూటీ సీఎం అయితే, నీకెక్కువేమో, మాకెక్కువ కాదు డిప్యూటీ సీఎం అయితే. వినాలా? ఓపుకుతావు వినాలి. ఎందుకు మీరు అన్నదానికి సమాధానం చెప్తా. ఆ రోజున ముంబై నుంచి తీసుకొచ్చినటువంటి జత్వాన్ని ఇక్కడ డ్రామా వేయించి మీరు చేసినటువంటి ఇదేంటమ్మా? ఎవడో మీ పార్టీ లాగే మీ భాష కూడా ఉంటుంది. మీ పార్టీని మీరు ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీ పార్టీ యొక్క విలువలు ఇక్కడ చూపిస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు బట్టి మీ పార్టీ విలువలు ప్రజలు తెలుసుకుంటాయి. టీవీలోకి వచ్చి ప్రెస్ మీట్ కదా, నువ్వు ఒక ఆడపిల్లవే కదా, ఒక ఆడపిల్ల బాధ తెలియకుండానా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు వాగుడు వాగుతున్నావు అంటావు అంటే నువ్వు ఆడదానమైనా? నువ్వు ఆడపిల్లవేనా? జత్వాన్ని ఆడపిల్ల కాదా? జత్వాన్ని ఆడపిల్ల కాదా? జత్వాన్ని ఆడపిల్ల కాదా? మీకు షర్మిల ఆడపిల్ల కాదా? సునీత ఆడపిల్ల కాదా? వాళ్ళు కనిపించలేదా మీకు? సంబంధాలు పెట్టుకోకూడదు. వినండి సార్, షర్మిల ఆడపిల్ల కాదండి. లక్ష్మణరావు గారు ఇప్పుడు ఒక నిమిషం అండి. సుజాత గారు మీరు ఆగండి. సుజాత గారు మీరు ఆగండి. లక్ష్మణరావు గారు మీకు ప్రశ్న. భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యారండి ఈ హింసలో? ఆయనకేంటి అవసరం? వాస్తవం అయితే మీరు అన్నిటిగానే వాస్తవం అయితే ఎంక్వైరీ చేయించండి సార్. ఆవిడ వెనకతలు ఎవరున్నారు? లక్ష్మి గారిని ఎవరు ఇది 20 లక్షలు ఇచ్చారు అన్నారు చూసారుగా? 20 లక్షలు వినండి సార్, డిస్టర్బ్ అవుతుంది. నిజంగానే భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ 20 లక్షల రూపాయలు ఆవిడకి ఇచ్చి ఆవిడతో మాట్లాడి వస్తే మీరు ఎంక్వైరీ చేయించండి, దర్యాప్తు చేయించండి, వాళ్ళని శిక్షార్హులుగా ప్రకటించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. మీరు ఇగో ఇటువంటి ప్రొవోకేటింగ్ చేపిస్తూ ఉన్నారండి. ఎందుకు సార్ చొల్లు మాటలు? ఎందుకు సార్? గోపి గారి దగ్గర అవుతాం. గోపి గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ అండి, ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టులు ఎక్కడ, ఒక్క నిమిషం అండి గోపి గారు, ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టులు ఎక్కడా సందడి చేయట్లా. బహుశా జనం మర్చిపోయారనేమో సిపిఐ రామకృష్ణ గారు నిన్న తెర మీదకి వచ్చేసారు అర్జెంటుగా. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సమస్యలు వదిలేసి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు, అంతగా ఆయనకు కావాలంటే దేవాదాయ శాఖ మంత్రి పదవి తీసుకోమనండి అని. ఐడెంటిటీ క్రైసిస్ వాళ్ళది. సార్ కమ్యూనిస్టులు ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. అది స్వయం కృతాపరాధమే. వాళ్ళు కమ్యూనిస్టులు గత 25 సంవత్సరాల్లో ఏం చేశారంటే కాంగ్రెస్ని టార్గెట్గా పెట్టుకొని బీజేపీని ఇగ్నోర్ చేసి కాంగ్రెస్నే టార్గెట్గా పెట్టుకొని పనిచేశారు. దానివల్ల కాంగ్రెస్ నష్టపోయింది, కమ్యూనిస్టులు నష్టపోయారు. మధ్యలో బీజేపీ పెరిగి వచ్చేసింది. 2 సీట్ల నుంచి 304 సీట్ల దాకా ఇప్పుడు బీజేపీ వచ్చేసింది. అంత బలపడిపోయింది. సో కమ్యూనిస్టులు ఇప్పుడు